అందరికీ నమస్కారం। ఈ రోజున నగరపాలక సంస్థ మేయర్ వసీం గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। మరి నగరపాలక సంస్థ మేయర్ అయినటువంటి వసీం గారికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో గత 3 సంవత్సరాలు తను మేయర్ అనే పదం కూడా మర్చిపోయినట్టున్నాడు। ఎందుకంటే ఎంతసేపు ఉన్నా ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర ఐటీ మిట్ట దగ్గరే తన బండి కనపడుతుంది తప్పితే ఏ రోజు కూడా మున్సిపల్ ఆఫీస్లో తన బండి కానీ తను కానీ కడపడిన ఛాయలు లేవు। ఎందుకంటే ఆ రోజు ఎంతసేపు ఉన్న మీడియా ఫోకస్ ఎమ్మెల్యే గారిపైనే ఉండాలి తప్పితే ఒక మైనారిటీ వ్యక్తి అయినటువంటి వసీం గారిపైన ఉండకూడదు అని చెప్పేసి తన ఆలోచనతో ముందుకు రావడం జరిగింది। మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ గారికి నేను మేయర్ అని చెప్పేసి గుర్తుకొచ్చినట్టుంది। ఎందుకంటే బహుశా మేయర్ గారు పొద్దున్న లేచినెల ముంచి లేస్తే దగ్గుపాటి, పడుకుంటే దగ్గుపాటి, తింటే దగ్గుపాటి అనే చందాన రోజు ఏదో ఒక బూటకపు ప్రచారం చేస్తూ ప్రజల్లో నానాలని చెప్పేసి వసీం గారు ప్రయత్నం చేస్తున్నారు। అయ్యా వసీం గారు, మీరు చెప్తున్నారు నగరంలో చెత్తగా పేరుకుపోయింది, ఎవరు పనిచేసే వాళ్ళు లేరు అని చెప్పేసి। ఆ రోజు మీకు 48 సీట్లు ఇచ్చింది మీకెందుకు? నువ్వేదో పొడుస్తావు, మీ కార్యకర్తలు మీ నాయకులు ఏదో పొడుస్తారు వార్డులలో అని చెప్పేసి మీకు ఆ రోజు పదవి కట్టబెట్టడం జరిగింది। ఆ పదవులు ఎట్లొచ్చాయో అందరికీ తెలిసిన విషయమేలే। దౌర్జన్యాలతో ఒక పోలీస్ అధికారిని ముందర పెట్టుకొని రాజకీయం చేసి 48 సీట్లు రావడం జరిగింది। మరి మీరు నాయకుడిగా ఆ ఏరియాలో మీరు ఏం చేస్తున్నారు? నిజంగా ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు అయితే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆ 35 మందో 36 మందో కార్పొరేటర్లు ఉన్నారు। నిజంగా ప్రజా శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఉంటే కార్పొరేషన్ దగ్గర పోయి కమిషనర్ని అయితేనేమి అధికారులను అయితేనేమి నిలబెట్టి మీరు పనులు చేయించే వాళ్ళు జరుగుతారు। అదంతా ఏం లేదు। ఎంతసేపు ఉన్నా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పైన నిందలేస్తూ అక్కడక్కడ టీ స్టాల్ల దగ్గర అక్కడ ఇక్కడ మౌత్ పబ్లిసిటీ చేసుకుంటూ మీరు పబ్బం గడుపుతున్నారు తప్పితే అభివృద్ధి పైన ఏమాత్రం మీకు నిజంగా ఇది లేదని చిత్తశుద్ధి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను। అలాగే మేయర్ గారు అవినీతి జరుగుతూ ఉంది, అది జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది। నిజంగా అవినీతి జరిగితే నగరంలో 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నీకు కళ్ళు కనిపించలేదా, లేకపోతే చెవులు వినిపించలేదా అని చెప్పేసి నిన్ను సూటిగా అడగడం జరుగుతూ ఉంది। ఏదో 10 రోజులుంటే నీ పదవి దిగిపోతుంది। అదే మీ అంకులు ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఆయనకు పదవి లేదు కాబట్టి నిన్ను ముందర పెట్టి కుల రాజకీయాలతో ముందుకు వస్తున్నాడు। ఎంతసేపు ఉన్నా మైనారిటీలు ముందరకు పెట్టి వాళ్ళతో రాజకీయం చేయాలని చెప్పేసి నువ్వు ఇది చేస్తున్నావు తప్పితే నిజంగా వాళ్ళని అందలెక్కించాలనుకుంటే 3 సంవత్సరాలు నువ్వు ఏం చేశావు? ఎంతసేపు ఉన్నా మేయర్ గారు ఆగస్టు 15కి జనవరి 26కి కార్పొరేషన్ కార్యాలయంలో కనపడడం తప్పితే ఏ రోజు కానీ ఆయన అభివృద్ధి పైన ఇది చేసింది లేదు। ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారిని మాట్లాడితే కొంచెం లైమ్ లైట్లో నువ్వు కనపడతావు అని చెప్పేసి నువ్వు ఇది చేస్తున్నావు। నిజంగా నీకు అభివృద్ధి చేయాలని చెప్పితే మీ కార్పొరేటర్లని మీరు ముందరికి వచ్చి అధికారులను పోయి మీరు అడిగి పనులు చేయించుకోవాలా। ఎంతసేపు ఉన్న అధికారులను బ్లాక్మెయిల్ చేసుకుంటా రాజకీయ పబ్బం గడపాలని చూస్తున్నావు తప్పితే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ వార్డులో పార్కు ఉంటే ఆ పార్కుల్లో పందులు పల్లడం జరిగింది। మరి నువ్వు మేయర్ కదా, కనీసం నీ వార్డు బాగు చేసుకోవడానికి అది ఆ మాత్రం కూడా నువ్వు పని చేసుకోలేవా? ఎంతసేపు ఉన్న ఇలాంటి చౌకబార్య ఆరోపణలు మానేసి నిజంగా రాజకీయాల్లో ఎదగాలనుకుంటే నీట్గా పద్ధతిగా ముందుకొస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను।